మరి జనాభా ఎంతో జరగాలి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి అన్ని సామాజిక డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా మనతో పాటు ఎంఆర్పిఎస్ నాయకులు మధు గారు కూడా వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుని ఈ నిరాహార దీక్షకు వీళ్ళు సంఘీభావం తెలపడానికి వచ్చారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుని చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ అనంతపురం అర్బన్ ఎవరికి సీటు కేటాయిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వాస్తవంగా మేము కోరుకునేది ఏంటంటే అంబేద్కర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలలో భాగంగా జనాభా దామాషా ప్రకారం ఏదైతే ఉందో ఎంత జనాభా ఉందో వాళ్ళకి అన్న సీట్లు కేటాయించాలి. అందులో భాగంగా అనంతపూర్లో ఎక్కువ శాతం ముస్లింలు మరి ఎస్సీలు ఉండడం వాస్తవం. అయితే ముస్లింలకు కూడా గతంలో కేటాయించారు, కానీ ఎస్సీలకి ఇప్పటివరకు కేటాయించలే. ఇప్పుడు ప్రస్తుతానికి మన సైఫుల్లా కుమారుడు రహమతుల్లా గారు మరి ఎలక్షన్లలో ఓడిపోయిననేటువంటి ఒక నెపంతోనే ఆయన ఆత్మహత్య చేసుకొని మరి చనిపోవడం జరిగింది. మరి అలాంటి నీతి నిజాయితీ నిక్కచ్చిగా పనిచేసేటువంటి వాళ్ళని గుర్తించాల్సిన అవసరం పార్టీలకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు 50 డివిజన్లు ఉన్నాయి అనంతపూర్లో. 50 డివిజన్లలో కూడా మరి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు జనాభా నిమిత్తం లేకోకుండా మరి డబ్బు ఎవరైతే పెడతారో మరి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ మేము కోరుకునేది ఏంటంటే ఏ డివిజన్లో ఏ జనాభా ఎక్కువ ఉంటే ఆ జనాభాకు అక్కడ సీటు ఇవ్వాలనేటువంటిది ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. అట్లాగే 14 నియోజకవర్గాల్లో కూడా మీరు గమనించండి, ఇప్పుడు జనగణన జరుగుతూ ఉంది. దాని ప్రకారంగా ఇప్పుడు ఏ జనాభా ఏ కులం జనాభా ఎంతమంది ఉన్నారో అన్ని సీట్లు ఇవ్వకపోతే రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా ఈ పార్టీలకి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ప్రజా సంఘాల ద్వారా మరి వివిధ కుల సంఘాల ద్వారా మేము హెచ్చరిక చేస్తున్నాం. మరి ఈ యొక్క దీక్ష విజయవంతం కావాలి. తర్వాత అనంతపురం హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా మరి బలిజలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా ఇవ్వుకోకుండా మరి ఇతర సామాజిక వర్గాలు 1%, 2%, 3% ఉన్నటువంటి మరి ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మరి ఈరోజు ఎన్నిక కావడం సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి అవకాశం కల్పించండి. మరి ప్రతి కులానికి మరి ఒక అజెండా ఉంది. మరి ఆ అజెండా ప్రకారంగా వెళితే మీ పార్టీలు మరి తుంగలో దొక్కాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చూశారు కదండి, ఏదైతే ముఖ్యంగా జనాభా నిష్పత్తి ప్రకారం అదేవిధంగా ఎక్కువగా ఉన్న మెజార్టీ ఉన్న కులాలకు ఖచ్చితంగా సీట్లు కేటాయించాలనేసి డిమాండ్ చేస్తున్నారు.